హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 అంటే ప్రాక్టీస్ సెట్ అయితే మనం చూద్దాం. ఇక్కడ చూడండి, 7 బాక్సెస్ ఏబి సిడి ఎంఎన్ఓ ఆర్ kept one over the other but not necessarily in the same order. No box is kept above B అంటే B పైన ఏ బాక్స్ లేదంట. అంటే B అనేది టాప్ మోస్ట్ పొజిషన్. ఓన్లీ 3 boxes between B and N అంటే B కి N కి మధ్యలో ఓన్లీ 3 boxes ఉందంట. 3 boxes N. నెక్స్ట్ ఓన్లీ 1 box between D and A అంటే మనకు డిఏ ఎక్కడ అనేసి మనకు తెలియదు కాబట్టి పక్కన రాసుకుందాం. డికి ఏకి మధ్యలో 1 బాక్స్ అయితే ఉందంట. నెక్స్ట్ ఓన్లీ సి అంటే సి ఈజ్ కెప్ట్ బిలో ఏ కింద ఓన్లీ సిఏ ఉందంట. నెక్స్ట్ ఏ ఈజ్ కెప్ట్ ఇమ్మీడియట్లీ అబో ఎన్కి ఇమ్మీడియట్గా పైన ఏముంది, ఏ ఉందంట. ఇక్కడ ఎన్ పైన 3 బాక్సెస్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఎన్ పైన ఇక్కడ మనం ఏ అనేది ప్లేస్ చేస్తాం. ఓన్లీ 4 బాక్సెస్ బిట్వీన్ డి అండ్ సి. డికి సికి 3 బాక్సెస్ అంట. ఇక్కడ చూడండి 1 2 3 అంటే ఇక్కడ ఏ పైన ఏంటి ఇక్కడ బి కింద డి అనేది వస్తుంది. దీని మధ్యలో 4 బాక్సెస్ అయితే ఉంది. రిమైనింగ్ బాక్స్ ఏంటి మనకు ఎం. మనకి ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చారు, హౌ మెనీ బాక్సెస్ బిలో ఎం. ఎంకి బిలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అని. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎం కింద మనకు ఏఎన్ఓసి అంటే 4 బాక్సెస్ అయితే ఉన్నాయి. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 3 4. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ GALE is coded as 7513, FLEA is coded as 5197. What is the code for F? ఇక్కడ మనకు ఈ రెండిట్లో కామన్గా ఏం నంబర్స్ ఉన్నాయి, 517. ఇక్కడ రిమైనింగ్ ఇంకేముంది, ఇక్కడ మనకు ఎఫ్ కాబట్టి ఈ రిమైనింగ్ ఏముంది 9. ఒకవేళ మనకు జీ అని అడుగుంటే మనకి ఇక్కడ వచ్చి 3. ఇప్పుడు ఆన్సర్ ఏంటి, మనకు ఎఫ్ అడిగారు కాబట్టి ఆప్షన్ 1 9. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 7 people ABCTUVW are sitting in a row facing north. ఫేసింగ్ నార్త్ అంటే నార్త్ ఫేస్ చేస్తున్నారు అంట. 7 peoples 1 2 3 4 5 6 7. ఓకే, ఓన్లీ 2 people sit టు ది రైట్ ఆఫ్ సి. సికి ఓన్లీ 2 peoples ఉన్నారంట, ఎందుకంటే ఇది రైట్ ఇది లెఫ్ట్. నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ సి అండ్ యూ. సికి ఇక్కడ మనకు ప్లేస్ చేయాలంటే పాసిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ యూ అనేది ప్లేస్ చేస్తాం. ఓన్లీ 2 people బిట్వీన్ ఏ అండ్ బి, ఇది మనకు తెలియదు కాబట్టి కొంచెము రాసుకుందాం. ఏకి అలానే వికి మధ్యలో 2 peoples. వి సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ టు సి అంటే ఇమ్మీడియట్గా అంటే పక్కనే వి అంట. లెఫ్ట్ అంటే సికి లెఫ్ట్, ఇమ్మీడియట్ లెఫ్ట్ వి అంట. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ చూడండి టీ ఈజ్ ది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. ఇక్కడ మనం డబ్ల్యూని లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేయలేము ఎందుకంటే ఇక్కడ యూ ఉంది కాబట్టి మనకు ఒకటే పాసిబిలిటీ, ఇక్కడ డబ్ల్యూ ఇక్కడ టీ. ఇక్కడ ఏకి వికి 2 persons అన్నారు, ఇక్కడ ఏ ఇక్కడ వి ఉంది, ఇంకా పాసిబిలిటీ ఏంటి లెఫ్ట్ సైడ్. ఇంకా రిమైనింగ్ ఎవరున్నారు, బి. ఇక్కడ చూడండి హూ సిట్స్ అట్ రైట్ పొజిషన్. ఇక్కడ చూడండి హూ సిట్స్ రైట్ పొజిషన్, థర్డ్ రైట్ పొజిషన్ రాసుకోండి. ఇక్కడ థర్డ్ రైట్ పొజిషన్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్. ఇక్కడ థర్డ్ వన్ లెఫ్ట్ నుంచి తీసుకుంటే 1 2 3, ఆన్సర్ వచ్చి బి. నెక్స్ట్ ఆల్ క్యాబేజెస్ ఆర్ పియర్స్ అంట. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, నో పియర్స్ ఈజ్ బ్రాక్లీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి నో బ్రాక్లీస్ ఆర్ క్యాబేజెస్. ఇక్కడ బ్రాక్లీకి క్యాబేజెస్కి నో రిలేషన్ కాబట్టి ఈ కంక్లూజన్ అనేది రైట్, ఎందుకంటే ఇక్కడ నో అని ఇచ్చారు కాబట్టి. సమ్ బ్రాక్లీస్ ఆర్ క్యాబేజెస్, ఇక్కడ ఆల్రెడీ
ఏం రిలేషన్షిప్ లేదు. కానీ ఇక్కడ సమ్ బ్రాకలీస్ ఆర్ క్యాబేజెస్ అని ఇచ్చారు కాబట్టి కంక్లూజన్ అనేది రాంగ్. ఆన్సర్ ఏంటి? ఓన్లీ వన్ కంక్లూజన్ ఫాలో. Satish starts from point Y and drives 19 kilometers towards west. ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. 19 kilometers towards west అంటే ఇటు సైడ్ ఇలాగా 90 kilometers అంట. నెక్స్ట్ he then takes a రైట్ టర్న్ తీసుకున్నాడు. 10 kilometers డ్రైవ్ చేశాడంట. 10 kilometers. He turns right and drives 11 kilometers. 11 kilometers డ్రైవ్ చేశాడంట. He takes right turn, drives 10 kilometers, point Z. 10 kilometers డ్రైవ్ చేశాడంట. పాయింట్ Z. నెక్స్ట్ how far shortest distance and which direction he drive in order to reach Y. ఇక్కడ Y అనేది ఇటు సైడ్ కదా, అంటే ఇట్ట పోవాలి, ఈస్ట్ సైడ్ పోవాలి. టు రీచ్ Y పాయింట్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఈస్ట్. మనకు ఆన్సర్లో ఏముంది? 4th one. ఇక చూడండి 11 మైనస్ 19 మైనస్ 11 వచ్చి ఎంత? 8. ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 8. నెక్స్ట్ ఇక్కడ చూడండి వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్. ఇక్కడ చూడండి 1 + 1 చేస్తే మనకు 780 వచ్చింది. నెక్స్ట్ +4 +9 ప్లస్ ఏంటి? 393 అంటే 310 6 16. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ చూడండి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్. నెక్స్ట్ ఏంటి? 5 స్క్వేర్ అంటే 25 809. మనకేమొస్తుంది? 834. ఇక చూడండి సెలెక్ట్ ది ట్రయడ్ దట్ ఫాలోస్ ది సేమ్ ప్యాటర్న్ యాజ్ దట్ ఫాలోడ్ బై ది 2 ట్రయడ్స్. ఇక చూడండి GHIJ అంటే 2 అన్నమాట. ఇక్కడ D. ఇక చూడండి GHIJ అంటే +3 అంటే Gకి Jకి +3. అలానే Dకి Gకి ఇక్కడ BEFG అంటే Dకి Gకి కూడా మనకు +3నే. ఇక చూద్దాం J తర్వాత ఏమొస్తుంది? KLM అంటే +3 వస్తుంది. ఇక చూడండి ఆప్షన్స్ లో I తర్వాత ఏమొస్తుంది? IJKLM. ఇక్కడ +4 వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 రాంగ్. ఇక చూడండి ఐకి ఎన్కి +5 వస్తుంది కాబట్టి ఇది రాంగే. మనకు కావాల్సింది ఏంటి? లాస్ట్ లో మనము ఇక్కడ RSని కనిపెట్టాలి మనం. ఇక చూడండి ఇక్కడ Q ఉంది, ఇక్కడ P ఉంది. అంటే Q - 1 అంటే Q - 1 చేస్తే P వచ్చింది. ఇక్కడ మనకి ఏంటి? S అంటే RST. చూడండి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? సెకండ్ ఆప్షన్. ఎందుకంటే S తర్వాత T అంటే T - 1 ఏమొస్తుంది మనకు? T - 1 S వస్తుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ 2. Which of the following letter number clusters will replace the question mark in the given series to make it logically complete? ఇక్కడ చూద్దాం మనం. F కి D కి ఏంటి? DEF అంటే -2. ఇక్కడ చూడండి అలానే D కి B కూడా -2 అలానే -2 -2. X కి -2 చేస్తే ఏంటి? V. ఇక్కడ U ఇచ్చున్నారు మనకు. 4th ఆప్షన్ లేదు. ఇక చూడండి J తర్వాత ఏంటి? ఏం మైనస్ చేయాలి? HIJ అంటే -2. అలాగే ఇక్కడ కూడా చూడండి -2 చేస్తే ఏమొస్తుంది? VZ అంటే సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్. అంటే ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షనే ఉంది మనకి ఇక్కడ. నెక్స్ట్ N కి L కి రిలేషన్ ఏంటి?
ఎల్ తర్వాత ఏమొస్తుంది LMN అంటే -2. అప్పటికి Fకి -2 ఏంటి D అంటే VZD. ఆప్షన్ 3 అనేది రాంగ్, ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్. ఇక చూడండి, బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4 letter clusters alike a certain way and thus formed a group. Which letter cluster does not belong to that group? అంటే 3 అనేది కామన్ గా ఉందంట, ఒకటి డిఫరెంట్ గా ఉంది, అది ఏదనేసి చెప్పాలి మనం ఇప్పుడు. HDK, HD, DEF, D తర్వాత ఏంటి EFGH అంటే +4. ఇక చూడండి DH, ఇలా చూడండి యాక్చువల్లీ -4, మీరు ఇలా తీసుకోండి +4 వస్తుంది. ఇక్కడ K ఏంటి DEFGHIJK అంటే +7. FB చూద్దాం, FBJ చూడండి, B తర్వాత ఏంటి CDEF అంటే అంటే +4, కానీ F నుంచి B తీసుకుంటే -4. అలానే Bకి Jకి BCDEFGHI, యాక్చువల్లీ ఇక్కడ +7 ఏమొస్తుంది CDEFGHI. యాక్చువల్లీ +7 చేస్తే I అనేది రావాలి. మిగతావి కూడా చెక్ చేద్దాం. MIP, M-4 వచ్చి I, అండ్ అలానే I తర్వాత ఏమొస్తుంది JKLMNOP అంటే +7. నెక్స్ట్ ఇంకోటి కూడా చెక్ చేద్దాం. JF చూస్తే -4, Fకి +7 చేస్తే M. మనకు ఆన్సర్ ఏంటి డిఫరెంట్గా వచ్చింది, FBJ. In the following triads, each group of letters is related to the subsequent one following is a logic. Select the given options. The one follows the same logic. చూడండి, ఇక్కడ RACK ఉంది. ఇక్కడ ఈ RA అనేది ఇక్కడ చూడండి AR అంటే ఫస్ట్ వన్ లాస్ట్ వన్ గా ఉండాలి. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం ఆప్షన్స్ లో. ఇక్కడ AB ఉంది, ఇక్కడ BA రావాలి, అంటే ఫస్ట్ లాస్ట్ BA రావాలి. ఇక్కడ E వచ్చింది కాబట్టి ఆప్షన్ 1 అనేది రాంగ్. ఇక్కడ NA ఇచ్చారు, మనకి ఇక్కడ ఏం రావాలి ఫస్ట్ పొజిషన్ లో A రావాలి, లాస్ట్ పొజిషన్ లో N రావాలి, కానీ ఇక్కడ లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. ఐటమ్, ఇక్కడ IT ఉంది కదా, ఇక్కడ TI అనేది ఉంది. ఇక్కడ చూడండి FL ఉంది కదా, ఇక్కడ మనకేం రావాలి L లాస్ట్ F రావాలి, మనకు లాస్ట్ ఆప్షన్ కూడా రాంగ్. ఉండేది ఒక ఆప్షన్, థర్డ్ వన్. ఇప్పుడు చెక్ చేద్దాం మనం. ఇక్కడ CK అనేది ఇక్కడ KCగా ఉంది మధ్యలో, ఇక్కడ మనకు చూడండి EM అనేది ME సరిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకు KC ఉంది కదా, అది ఫ్రంట్ లో వచ్చేసింది, ఇక్కడ మనకు ME అనేది ఫ్రంట్ లో వచ్చేసింది. నెక్స్ట్ AR అనేది లాస్ట్ లో వచ్చింది, TI అనేది ఇక్కడ లాస్ట్ లో వచ్చింది. బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following letter cluster pairs alike a certain way and thus formed a group. Which letter cluster pair does not belong? ఇక చూడండి 3 వచ్చి ఒకే లాజిక్ ఫాలో అవుతుంది, ఒకటి మాత్రమే డిఫరెంట్ అంట. ఇక చూద్దాం, Pకి Qకి +1, Qకి Rకి +1, ఇక్కడ LM +1. ఇక్కడ చూడండి UU అంటే +1, యాక్చువల్లీ V రావాలి కదా, కాబట్టి ఈ 3 అనేది ఒకే లాజిక్ ని ఫాలో అవుతుంది, ఫోర్త్ వన్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ 4. In the following number series, the second number is obtained by playing certain mathematical operations to the first number. ఇక్కడ చూడండి 52
81. 52కి ఎంత యాడ్ చేస్తే 81, 52 తీసేస్తే మనకు 29. 101 నుంచి 72 తీసేస్తే మనకు 29. ఇక చూడండి 84, 101 తీసుకుందాం. 84కి 101లో నుంచి 84 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? యాక్చువల్లీ 17 వస్తుంది, కానీ ఇక్కడ మనకు 29 రావాలి. 75, 104. 75, 104 తీసుకుంటే మనకు 104లో నుంచి 75 తీసేస్తే మనకు 29 వస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్. మిస్టర్ ఆక్సీ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 9 km టువర్డ్స్ వెస్ట్, టువర్డ్స్ సౌత్. సౌత్ మీకు తెలుసు కదా, కిందకి 9 kilometers అంట. అండ్ చూడండి హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అంట. లెఫ్ట్ అంటే మనకి ఇటు సైడ్. డ్రైవ్స్ 3 kilometers అంట, 3 kilometers. దెన్ టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 15 kilometers, 15 kilometers అంట, 15 kilometers. He then takes a right turn and drives 11 kilometers, 11 kilometers drive చేశాడంట. He takes finally right turn and drives 6 kilometers, 6 kilometers drive చేశాడంట. నెక్స్ట్ పాయింట్ ఈ అంట. హౌ ఫార్ షార్టెస్ట్ డిస్టెన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ మనకు కావాలి అంటే 11 - 3 ఎంత? 8. మనకు ఏమొస్తుంది? మనకు 8 kilometers సౌత్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఇఫ్ 1 is added to each even digit and 2 is separated to each even digit, number of how many digits will appear more than once? ఇక చూడండి మనకు ఇచ్చారు, ఏమి ఇచ్చారు? 5, 6, 2, 1, 8, 6, 4, 3. ఇప్పుడు చూడండి మనకేంటి? 1 is added to even. ఈవెన్కి 1 యాడ్ చేయమన్నారు. 7, ఇక్కడ 3, ఇక్కడ వచ్చి 9, ఇక్కడ వచ్చి 7, ఇక్కడ వచ్చి 5. 2 is separated even digit. సారీ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడ్, నాట్ ఈవెన్, దిస్ ఈజ్ ఆడ్. చూడండి ఆడ్ డిజిట్ -2 చేయండి, ఏమొస్తుంది? 3. ఇక్కడ 1 - 3 అంటే మైనస్ ఏదో వస్తుంది మనకు సంథింగ్. ఇక్కడ -2 చేస్తే 1 వస్తుంది. ఇక్కడ మోర్ దెన్ వన్స్ రిపీటెడ్గా ఏమున్నది? 3 నంబర్ ఉంది, అండ్ అలానే 7 నంబర్ అయితే ఉంది, అంటే టోటల్గా 2 అయితే ఉన్నాయి. ఇక చూడండి రెఫర్ టు ది ఫాలోయింగ్ నెంబర్ సిరీస్. ఇక చూడండి హౌ మెనీ సచ్ సింబల్స్ అంట. ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై నంబర్ ఫాలోడ్ బై నంబర్. అంటే ఇక్కడ నంబర్ ఉండాలి, మధ్యలో అనేది ఏదైనా సింబల్స్ ఉండాలి. ఫర్ సపోజ్ @ అనుకోండి. ఇలా ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు? చూడండి మనకు ఎన్ని ఉన్నాయి అనేసని సింబల్. ఇక్కడ చూడండి 1*5 ఉంది కదా, 1*5 అనాలని 3 సింబల్ 6 అంటే 2. కాబట్టి ఆన్సర్ వచ్చి 2. Thank you friends. Thank you for watching. If you like video, please do subscribe. And అలానే హై పాయింట్స్ కూడా ఇవ్వండి.